నమస్తే. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు గారు మరోసారి ఎంపికయ్యారు. ఇక దీంట్లో ప్రత్యేకత కొత్తదనం ఏం లేకపోయినా కూడా దీన్ని చంద్రబాబు గారు చాలా బాధ్యతగా తీసుకుంటారు అన్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇక పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు సంస్థాగతంగా ఎన్నికలను నిర్వహిస్తూనే వస్తుంది. మరి మహానాడు ముగిసిన తర్వాత టీడీపీ పార్టీ ఏ డైవర్షన్లో వెళ్ళబోతుంది, మరి టీడీపీ పార్టీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాలను లియో న్యూస్ ప్రేక్షకులకు వివరించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మన ముందున్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, మళ్ళీ చంద్రబాబు గారే జాతీయ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. సో మనం చూసాం, అంటే గతంలో చాలా పార్టీలు కూడా ఉన్నాయి, ఆ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే అధ్యక్షుడిని ఎంచుకోవడం జరుగుతూ ఉంటుంది. టీడీపీ కూడా అదే ఫాలో అవుతూ వస్తుంది. కానీ ఒక్క వైసీపీలో మనం చూసాం, ఆయనే జీవితకాలం జాతీయ అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం కూడా. సో మరి టీడీపీకి వైసీపీకి ఉన్న డిఫరెన్స్ ఏంటంటారు? ఈ మహానాడు ముగిసిన తర్వాత టీడీపీ ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఆ పార్టీ ఏ డైవర్షన్లో వెళ్ళబోతుందంటారు? అంటే ఈ సందర్భంగా మనం ఈ తనని తాను జీవితకాలం అధ్యక్షుడిగా ప్రకటించుకున్న జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడకపోవడం బెటర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తను జీవితకాల అధ్యక్షుడిగా ప్రకటించుకొని ఆ విషయాన్ని మొత్తం విజయసాయిరెడ్డితో చెప్పించేసి అదే తీర్మానాన్ని మొత్తం ఎన్నికల సంఘానికి పంపిస్తే ఎన్నికల సంఘం చివాట్లు పెట్టింది. ఇది డెమోక్రటిక్ కంట్రీ, ఇదేదో రాచరిక వ్యవస్థ కాదు, ఎప్పటికప్పుడు ఎన్నికలు జరగాలి అని తిప్పి పంపిస్తే అప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ వచ్చి ప్రెస్ ముందరికి వేదిక మీదకి వచ్చి లేదు మేము అట్లా అనలేదు, పత్రికలు తప్పు రాసినాయి అని చెప్పాడు. చెప్పి అంటే తప్పు చేసింది. మరి విజయసాయిరెడ్డి ఎందుకంటే చెప్పాడు? విజయసాయిరెడ్డే కదా జీవితకాలపు అధ్యక్షుడిగా రెజల్యూషన్ పెట్టింది, ఆ తీర్మానాన్ని ఆమోదించారు కదా, మీరందరూ సపోర్ట్లు కొట్టారు కదా. మరి అప్పుడు అదంతా కరెక్టు, పేపర్లు తప్పు రాసినాయని సజ్జల రామకృష్ణారెడ్డి. అంటే ఇది ఎందుకు చెప్పుకోవాలంటే, ఏదైనా సరే రాజకీయ పార్టీ మనం ప్రజల పట్ల ఎంత నిబద్ధతతో ఉంటాము అనేది ఎప్పటికప్పుడు ప్రకటించుకుంటూ ఉండాలి, ఎప్పటికప్పుడు ప్రజలకి చెబుతూ ఉండాలి. మాది దొంగల పార్టీ, మేము అన్నీ దొంగ పనులే చేస్తాము, మేము చేసే ప్రతిదీ దొంగతనమే అని నిర్ణయించుకునే పార్టీలు ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండటానికి అవకాశమే లేదు. ఏకవాక్య తీర్మానం చేసి ఈయన అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతాడు అని చేసే పార్టీలను కూడా మనం చూసాం. కానీ ఇక్కడ నామినేషన్లు ఆహ్వానించి దాదాపుగా 20 నామినేషన్లు వచ్చినాయి. 20 మంది చంద్రబాబు పేరే రాస్తారు. ఇంకెవరి పేరు రాస్తారు? ఎందుకు రాస్తారు? వేరే పేరు ఎందుకు రాస్తారు? రాయరు. మీకు గుర్తు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని ప్రకటిస్తే రఘురామకృష్ణరాజు నామినేషన్ వేస్తానని చెప్పాడు. నేను నామినేషన్ వేస్తాను, ఈ జగన్మోహన్ రెడ్డి పనికిరాడు, అధ్యక్షుడిగా పనికిరాడు, డెమోక్రటిక్గా పార్టీని నడపలేకపోతున్నాడు అని ఆయన నామినేషన్ వేయటానికి ప్రయత్నం చేస్తే వీళ్ళందరూ ఆపారు, అడ్డుకున్నారు. మరి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మహానాడులో చంద్రబాబు నాయుడు పేరు చెబుతూనే నామినేషన్లు వేశారు తప్ప ఎవరు మా పేరు కూడా వేయండి అనలేదు కదా. అంటే ఏంటి అంటే అది కార్యకర్తలకి చంద్రబాబు నాయుడు మీద ఉన్న విశ్వాసానికి గుర్తు. 30 సంవత్సరాల నుంచి ఆయన తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడిగా కంటిన్యూ అవుతూ ఉన్నాడు. ఏ రోజునా కూడా నేను అంటే ఇప్పుడు ఇంకొకటి, తెలుగుదేశం పార్టీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక విధానాన్ని తీసుకుంది. ఆ విధానం ఏంటి అంటే కార్యకర్తే అధినేత. ఈ స్లోగను అసలు ఈ స్లోగన్ తీసుకోవడానికి ఎంత ధైర్యం ఉండాలి? కార్యకర్తే అధినేత, మాకు ఇంకెవరు వేరే అధినేతలు ఎవరు లేరు అన్న కాన్సెప్ట్ని తీసుకొని దాన్ని నారా లోకేష్ ఆ కాన్సెప్ట్స్ని 6 కాన్సెప్ట్లను ఆయన ప్రవేశపెట్టాడు. అందులో ఇదొకటి, కార్యకర్త అధినేత. కార్యకర్తల సంక్షేమాన్ని నారా లోకేష్ చూస్తున్నాడు. అసలు కార్యకర్తల సంక్షేమ నిధి అని ఒకటి పెట్టడం, కార్యకర్తలకి ఇన్సూరెన్స్ ఇది చేయటం, క్రమం తప్పకుండా సభ్యత్వం తీసుకునేలాగా చేయటం, సభ్యత్వాన్ని 1,25,00,000కి తీసుకెళ్ళటం. ఇదివరకు
బుక్కులు ఇచ్చి ఆ బుక్కులు పేర్లు రాసి ఇవ్వమనేవాళ్ళు. ఆ నాయకుడికి పంపిస్తే లీడర్ ఏం చేసేవాడు అంటే ఓటర్ లిస్టులో పేర్లు దాని మీద రాసి డబ్బులు అతనే కట్టి సభ్యత్వం అయింది అనిపించేవాడు. కానీ ఇప్పుడు నారా లోకేష్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా లాగిన్ అయ్యి మీరు సభ్యత్వం తీసుకోవాలని పెట్టాడు. అంటే నాయకుడు వెళ్ళి ఏదో బలవంతం చేయటం అటువంటి విధానాలు లేవు. స్వచ్ఛందంగా కార్యకర్తగా ఉండాలి అంటే స్వచ్ఛందంగా అప్లై చేయని పెట్టాడు. 1,25,00,000 సభ్యత్వం వచ్చింది. మీకు పర్మనెంట్ సభ్యత్వం కావాలంటే ₹1,00,000 కట్టమంటే టపటపట కొన్ని వేల మంది ₹1,00,000 కట్టారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా కూడా పార్టీ కార్యకర్తల కమిట్మెంట్కి నిదర్శనం. అందుకని ఈ తెలుగుదేశం పార్టీ అనేది ఒక డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్గా ఉంటుంది. ఈ డిఫరెంట్గా ఉన్న పార్టీని అంటే మరి కొన్నిసార్లు గెలుస్తుంది, కొన్నిసార్లు ఓడిపోతుంది. సహజంగానే ఇప్పటివరకు కూడా జరిగింది అదే. ఒకసారి గెలవటం లేకపోతే కొన్నిసార్లు ఓడిపోవటం, కొన్నిసార్లు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే తెలుగుదేశం పార్టీ ఏ రోజున కూడా స్టేట్ ఇంట్రెస్ట్ని తప్ప వేరే ఇంట్రెస్ట్ని పరిగణలోకి తీసుకోదు. అధికారంలో ఉన్నంతకాలం ఉన్నంతసేపు స్టేట్ ఇంట్రెస్ట్, స్టేట్ ఫస్ట్ అంతే తప్ప ఇండివిజువల్కి హెల్ప్ చేద్దాము అంటే మీకు ఉదాహరణ చెప్పాలి అంటే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాగానే రాజశేఖర రెడ్డి దగ్గరికి ఎవరన్నా వెళ్తే ఎందుకమ్మా ఊరికే వస్తావు, ఏదన్నా పనుంటే తెచ్చుకో చేసి పెడతా అని రాజశేఖర్ రెడ్డి కరప్షన్ని అసలు దాన్ని లీగలైజ్ చేశాడు. ఎవడో ఒకడు వస్తాడు, నాకు ఆ స్థలం కావాలండి అంటాడు. అది నిబంధనలకు అనుగుణంగా ఉందా లేదా అని కదా ఆ స్థలం ఇచ్చేయమంటాడు. అంటే ప్రజలని కూడా అటువైపు మళ్లించాడు. ఇండివిజువల్ బెనిఫిట్స్ ఇస్తూ రాజశేఖర్ రెడ్డి అంత డ్యామేజ్ని ఎందుకు చేశాడు అంటే ఆ తర్వాత తెలిసింది. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు అవే కదా. అంటే తను చేసుకుంటూ తన కొడుక్కి చేస్తూ వచ్చిన కార్యకర్తలకి నీకేమన్నా పని ఉంటే తెచ్చుకో అంటే వాడు ఏదన్నా ట్రాన్స్ఫర్ అడుగుతాడు. ట్రాన్స్ఫర్ చేయిస్తే ఏదో వాడికి 4 డబ్బులు మిగులుతాయని. అది ఖచ్చితంగా రూల్స్కి వ్యతిరేకంగా ఉంటుంది. రూల్స్కి వ్యతిరేకంగా ఉంటేగా వాడు డబ్బులు ఇచ్చేది ఈ కార్యకర్తకి. ఆడొచ్చి ఆ డబ్బులు తీసుకొని ఇక్కడ పని చేయించుకొని వెళ్ళేవాడు. అంటే ఏంటి, లీగలైజ్డ్ పనులు కాకుండా ఇల్లీగల్ పనులు చేయటాన్ని రాజశేఖర్ రెడ్డి కార్యకర్తలకి నేర్పాడు. ఆ ముసుగులో తన పనులు తాను చేసుకున్నాడు. తన పనులు తన కొడుక్కి పనులు చేస్తున్న విషయం అప్పుడు వెల్లడి కాలే. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత కేసులు అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు కొట్టేసిన తర్వాత అప్పుడు అర్థమైంది. మాకు 10,000 రూపాయల పని చేసి తన కొడుక్కి 1,00,000 కోట్ల పని చేశాడు అని కార్యకర్తలకి అప్పుడు అర్థమైంది. తెలుగుదేశం అటువంటి విధానాలని అసలు వాళ్ళు అనుసరించరు. వాళ్ళు ఎంతసేపటికి మొత్తం సొసైటీని ఎట్లా డెవలప్ చేయాలి అనేదే చేస్తారు. అందుకనే ప్రత్యేకంగా కార్యకర్తల సంక్షేమ నిధి అని పెట్టి నువ్వు పార్టీ కోసం పనిచేస్తున్నావు, నీ అంటే వ్యాపకాలన్నీ వదిలిపెట్టి నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి నీ జీవితానికి మేము భద్రత కల్పిస్తాం అని ఇన్సూరెన్స్ ఇవ్వటం. ఎవరైనా దురదృష్టవశాత్తు అంటే పిల్లలు తల్లిదండ్రుల్ని కోల్పోతే కార్యకర్తలు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చదివించటం, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా వాళ్ళందరినీ చదివించటం, ఇటువంటి పనులు చట్టబద్ధంగా చేస్తుంది తప్ప తెలుగుదేశం ఏదైనా పని తెచ్చుకోమ్మా చేసి పెడతాను, ఇల్లీగల్ అయినా పర్వాలేదు అని చెప్పరు, ఎవరూ చెప్పరు. అది తెలుగుదేశం పార్టీలో ఉన్న డిసిప్లిన్. ఇక్కడ కార్యకర్తే అధినేత అని చెప్పటం అంటే అదొక రకంగా సాహసం. ఇప్పుడు అధికారంలోకి వచ్చేసారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మాట్లాడకపోయినా కార్యకర్తలు చేయగలిగింది ఏముంది? కానీ మీరు గమనించండి, మహానాడులో ప్రసంగాలన్నీ కూడా మంత్రులు మాట్లాడినా లేకపోతే ముఖ్యమంత్రి మాట్లాడినా పార్టీ అధ్యక్షుడు మొత్తం కార్యవర్గం అంతా ఈ పోలిట్ బ్యూరో సభ్యులు సాధారణ కార్యకర్త ఎవరు మాట్లాడినా కానీ
స్టేట్ ఇంట్రెస్ట్తోనే మాట్లాడారు. మీరు గమనించండి, స్టేట్ ఇంట్రెస్ట్తోనే మాట్లాడారు. కార్యకర్తల్ని నేను కంటికి రెప్పలా కాపాడుకుంటాను అనే నారా లోకేష్ 100 సార్లు చెప్పుంటాడు ఈ మహానాడు సందర్భంగా. అంటే ఏంటి? కార్యకర్తలకి టాప్ ప్రయారిటీ. టాప్ ప్రయారిటీ ఎలా? రాజశేఖర్ రెడ్డి చేసినట్టు ఇల్లీగల్ పనులు చేసి పెట్టడం కాదు, చట్టబద్ధంగా మీకు రావాల్సినవన్నీ మీకు దక్కేలాగా చేస్తాము అనే హామీ. మీరు మీ గ్రామాన్ని, మీ పట్టణాన్ని బాగు చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి, మీకు అండగా మేము ఉంటామని చెప్పే భరోసా. ఇప్పుడు P4 ప్రోగ్రాముని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్గా తీసుకున్నది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే, P4 ప్రోగ్రాము అంటే పేదవాళ్ళు, కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు, వీళ్ళని ఈ P4 కింద తీసుకుంటే వాళ్ళ కుటుంబం బాగుపడితే కూడా రాష్ట్రం బాగుపడ్డట్టే కదా, వాళ్ళకి ప్రయారిటీ ఇస్తాము అని చెప్పాడు. ఇంటికి ఒక పారిశ్రామికవేత్తని తయారు చేస్తాను అని చెప్తున్నాడు కదా, ఈ స్కీమును కూడా మీరు వాడుకోండి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఒక పారిశ్రామికవేత్తగా మారితే 10 మందికి ఉపాధి కల్పిస్తాడు, వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి. అందుకని ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తాను అని నేను స్లోగన్ చెప్పాను. ఆ స్లోగన్కి అనుగుణంగా మీరు కూడా పనిచేయండి, పారిశ్రామికవేత్తలుగా మీరు కూడా మారండి అని చెప్పాడు. ఇటువంటి డైరెక్షన్లో అసలు ఇటువంటి విషయాలు చెప్పటమే చాలా సాహసం. మీరు పార్టీ కార్యకర్తలు, మీకు ఏదైనా చేసి పెడతాను, మీరు ఏదైనా పనులు తెచ్చుకోండి, మీరు వాడి స్థలాన్ని ఆక్యుపై చేయండి, మీరు దొంగసారి అమ్ముకోండి, లేకపోతే మీకు ఎందుకు, మీరు ఆ ఇసుక దోపిడీ, ఆ ర్యాంపు మీరు తీసుకోండి, దోచుకున్న దాంట్లో నాకు సగం ఇవ్వండి అని చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నువ్వు చట్టబద్ధంగా బతుకు, నీ జీవితాన్ని సార్థకం చేసుకో, నీ గ్రామాన్ని బాగు చేయి, నువ్వు ఉన్న పట్టణాన్ని బాగు చేయి, నీ కుటుంబానికి నువ్వు మేలు చేసుకో అని చెప్పే విధానం వేరు. ఈ రెండో విధానాన్ని చంద్రబాబు నాయుడు అనుసరిస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.